హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. మనమైతే తెనాలి నియోజకవర్గంలోని కొలకలూరు అనే ఒక విలేజ్లో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ తీసుకున్న తర్వాత పంచాయతీరాజ్ శాఖకే కాదు చాలా పంచాయతీలకు పల్లెలకు కూడా మహర్దశ పట్టింది అని అనాలి. చాలా తక్కువ ఖర్చుతో చాలా అద్భుతమైనటువంటి ప్రగతినిచ్చేటువంటి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు అనాలి. దేశంలో ఎక్కడా లేనటువంటి విధంగా పల్లెల ప్రగతికి చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికను పవన్ కళ్యాణ్ గారు వేసుకుంటూ వస్తున్నారు. అలాంటి దాంట్లోనే వచ్చింది మ్యాజిక్ డ్రైనేజ్. మనందరికీ తెలుసు. ఈ మ్యాజిక్ డ్రైనేజ్ అనేది ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే పంచాయతీరాజ్ శాఖలో తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి పరిపాలనలో తీసుకునేటువంటి పనులు ఇవే మ్యాజిక్ డ్రైనేజ్. దీనికి సంబంధించి మనం చూడొచ్చు. ఇది ఈ కొలకరూరు విలేజ్లో ఒక డెమోగా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక్కడ ఎలా ఉండబోతుంది, ఎలా ఉంటుంది, దీనికి సంబంధించి మనం రిపోర్ట్ కూడా మనం చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. లైవ్ లో చూపిస్తామా. ఇది ఎలా ఉందమ్మా మ్యాజిక్ డ్రైనేజీ అని చెప్పి? బాగానే ఉంది. అంత ముందర ఇప్పుడు వాన పడితేనే ఎక్కువ వస్తాయి. నార్మల్ గా ఇంట్లో వాడే వాటర్ వరకు ఎక్కడక్కడ పిలుచుకొని పోతాయి. ఆ రోజు పిలుచుకొని పిలిచేసిద్ది అంతే. దోమలు ఉండటం కానీ ముందు కూడా కొట్టారు నిన్న వచ్చి. ఇక్కడిక్కడే ఇంకిపోతున్నాయి. పెద్ద వర్షం వచ్చినప్పుడు మాత్రం కొంచెం ఒక రోజు ఆగుతుంది. 2 రోజులు 3 రోజులు ఆగిపోతాయి నీళ్ళు అట్లా వస్తాయి. ఇది బాగుందా? గతంలో ఉన్నప్పుడు బాగుందా? అంతే. ఇదే బాగుంది. ఇలాంటి చేయాలంటారా? ఊరు మొత్తం చేస్తే బాగుంటది అంటారు? అంటే వాళ్ళ ఇష్టాలు కండి, మనదే ఉందండి. మేమంటారు మంచిదే, ఇటు చేస్తే మంచిదేనండి. వాళ్ళ ఇష్టాలు, మనదే ఉందండి. అది ఇలా ఇంత ముందు మీకు బాగా వాసన గానీ దోమలు గానీ? దోమలు ఉంటాయి, వాసన వచ్చేది, అవన్నీ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఇటు చేస్తే బాగుంది. ఎక్కడైనా శుభ్రం చేసుకుంటామయ్యా. అది ఎక్కడెక్కడ పిలుచుకొని పోతున్నాయి. బాగానే ఉంది. అంటే ఇంత ముందు గతంలో ఎవరో చూసుకోలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆయన పంచాయతీరాజ్ శాఖ అంతే ఆయన సంబంధించి చూస్తున్నాడు. బాగుంది. ఆయన వచ్చారు, ఇది చేశారు. ఎమ్మడికాయలు అక్కడ మురుగుంటే చూశారు, కిలోని తెప్పించారు, బాగా చేశారు. అది ఇప్పుడు నీళ్లు పారబోసేస్తారా? ఒకసారి చేయండి. ఓకే, పల్లమైంది కదా లోపలికి, అందుకని కొంచెం ఇక్కడ పోసుకోవచ్చు. ఒకసారి పోసేయండి అమ్మ, చూద్దాం అసలు ఇంకిపోతాయో లేదు. అసలు ఏమి కనిపించను కూడా కనిపించలేదు. ఒక 5 నిమిషాలు అయితే అసలు పోసారని కూడా తెలియదు. అసలు పోసామని కూడా తెలియదు. ఎందుకంటే మన ఇంట్లోకి వాడుతున్నాయి నీళ్ళు బలమ బట్టి వచ్చేస్తుంది. అవును అవును అవును, నిజంగా చూసుకోవచ్చు. అంటే ఒక బకెట్ నీళ్లు పోసినా కూడా అసలు ఏమీ అనిపించలేదు అసలు. అవును అవును, మంచిదే కదమ్మా. అసలు ఎలా అంటే నిలవ ఉండటం వల్ల దోమలు వస్తాయి, ఆరోగ్య సమస్యలు వస్తాయి, మీకు ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ పోయినాయి అంటే ఒకసారి మంచిదే కదా. వాళ్ళ ఇష్టాలండి, మళ్ళీ వాళ్ళ పక్కన వాళ్ళ ఇష్టాలు. మనకి ఇష్టపడద్దా మేము చేపించుకున్నాము. అది రైట్. సో ఇదనమాట పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి. ఆయన పంచాయతీరాజ్ శాఖకు వచ్చిన తర్వాత ఒక మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. రోజు రోజుకి కూడా చాలా అంటే ప్రజలకు ఉపయోగపడేవి. అంతేకాకుండా గవర్నమెంట్కి తక్కువ ఖర్చుతో అయ్యేవి కూడా. ఈ మ్యాజిక్ డ్రైనేజీల వల్ల ఖర్చు తక్కువ, దాని ఫలితాలు మాత్రం చాలా ఎక్కువ అనే చెప్పాలి. మనం చూసుకోవచ్చు. ఇది ప్రజెంట్ అయితే తెనాలి దగ్గర ఉన్నటువంటి ఒక విలేజ్లో అయితే మనం ఉన్నాం. ఆ విలేజ్లో ఇక్కడ ఈ ఒక పైలట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని నియోజకవర్గాలు ఇవి స్టార్ట్ చేశారు. ఇవన్నీ కూడా అవే. దాదాపు ఈ ఊర్లో ఒక సైడ్ అనుకుంటూ స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. ఎలా ఉంటుంది ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి రిపోర్ట్ ఏంటి, దీన్ని బట్టి పూర్తి స్థాయిలో మిగతా నియోజకవర్గాల్లో అలాగే ఊరు మొత్తం కూడా చేసేటువంటి కార్యక్రమాన్ని అయితే చేస్తున్నారు. ఒకసారి ఇంకా మనం చూసేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఇది ఒక కాలనీ అనమాట. ఇది ఏం కాలనీ అన్న? బీసీ కాలనీ. బీసీ కాలనీలో ఇదే ఊరు కొలకలూరు. రైట్. కొలకలూరులో అనే ఒక విలేజ్లో, తెనాలి దగ్గర ఉన్నటువంటి కొలకలూరులో ఒక బీసీ కాలనీలో అయితే ఇది జరుగుతున్నటువంటి పరిస్థితులు. కానీ ముఖ్యంగా ఇది మ్యాజిక్ డ్రైనేజ్, ఇది నార్మల్ డ్రైనేజ్. ఇక్కడ ఉన్నటువంటిది మనం చూసుకోవచ్చు. ఇది నార్మల్ డ్రైనేజ్. ఎంత నీళ్ళు ఆగిపోయి దీనివల్ల దోమలు ఎక్కువ వస్తాయి, హెల్త్ ప్రాబ్లం అవుతుంది, ఇంకా చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక్కడ అంటే మ్యాజిక్ డ్రైనేజ్ వల్ల ఉపయోగం ఏంటి, అలాగే సాధారణ డ్రైనేజ్ వల్ల ఏం ఇబ్బందులు వచ్చాయి అనేది చాలా క్లారిటీగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. దీనివల్ల దోమలు ఉంటాయి, మురుగునీరు ఉంటుంది, ఇక్కడే నిల్వైపోయి ఉంటుంది. లోకల్ ఉండేటువంటి మన కిందకి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఒకవేళ వెళ్ళినా కూడా అది చాలా ఎక్కువ దుర్గంధం అనేది వస్తూ ఉంటుంది. దీనివల్ల పిల్లలు ఇబ్బంది పడతారు, వాటరు కలుషితం అయిపోతాయి. అంతేకాదు హెల్త్లు పాడైపోయి
ఎక్కువగా స్మెల్ రావటం ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకొక పక్క మ్యాజిక్ డ్రైనేజ్, అసలు వాటర్ చుక్క అనేది కూడా కనిపించకుండా ఉండేటువంటి పరిస్థితికి ఇదే నిదర్శనంగా మనం చూడొచ్చు. మొన్న కురిసినటువంటి వర్షాలకు ఇది ఎక్కడా కూడా ఒక చుక్క కనిపించట్లా. ఇక్కడ నార్మల్గా డైలీ వాడుకునే వాటర్ను కూడా ఇక్కడ లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి భూమిలోకి. అంటే వచ్చినటువంటి వాటర్ని శుద్ధి చేసి లోపల భూమిలోకి పంపిస్తే మళ్ళీ తిరిగి మనం వాడుకునేటువంటి అవకాశం ఈ డ్రైనేజీ కనిపిస్తుంటే, ఇది బయట ఉండటం వల్ల లోపలికి వెళ్ళటం వల్ల కూడా వచ్చేటువంటి ఇబ్బందులు కూడా మనకు క్లారిటీగా అర్థమవుతుంది. అంతేకాదు ఇలాంటి డ్రైనేజీ నిర్మించడానికి అంటే అటు ఇటు మొత్తం అంతా కూడా ఒక లైన్లో ఒక డ్రైనేజీ అనేది నిర్మాణం చేస్తే కొన్ని కోట్ల రూపాయలతో ఖర్చు. కానీ అంటే 1 కోటి రూపాయలు దీనికి ఖర్చు అయితే దీనికి మాత్రం దాంట్లో సగం కూడా అవ్వనటువంటి పరిస్థితి అయితే దీంట్లో ఉంటుంది మ్యాజిక్ డ్రైనేజీలో. సో అంటే మనకి ఇంకుడు గుంతల కాన్సెప్ట్ని డ్రైనేజీ వ్యవస్థలో తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ గారు. సో డెఫినెట్గా చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ ఇక్కడే కనిపిస్తున్నాయి మనకి. సో అలాంటిది ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గాలన్నింటిలో ఇక్కడ ఊరు మొత్తం వేసి ఆంధ్రప్రదేశ్ మొత్తం వేస్తే మనం ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం కూడా లేదు. సో ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి ఆలోచనల్ని పంచాయతీరాజ్ శాఖలో తీసుకురావటం చాలా మందికి ఒక ఇన్స్పైరింగ్గా ఉంది. ఎన్నో రాష్ట్రాలు కూడా ఇక్కడ ఈ వర్క్ స్టార్ట్ చేస్తే గనక వచ్చి ఇక్కడ చూసి మిగతా రాష్ట్రాల్లో మిగతా దేశం మొత్తం కూడా అమలు చేసేటువంటి కార్యక్రమాల కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక మార్గం సుగమం చేశారనే అనాలి. సో అలాంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ గారు పెట్టింది పేరుగా ఈసారి మన ఆంధ్రప్రదేశ్కి మాత్రమే దొరికినటువంటి ఒక గౌరవంగా గొప్పగా గర్వంగా చెప్పుకునేటువంటి అవకాశాన్ని పవన్ కళ్యాణ్ గారు మన పంచాయతీరాజ్ శాఖకి పల్లెటూర్లకి ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా కల్పిస్తున్నారు. రైట్, అంటే జనసేన పార్టీకి సంబంధించి అటు నాదెళ్ల మనోహర్ గారి గురించి మనకు తెలుసు. ఆయన జనసేన పార్టీకి ఈ రాష్ట్రానికి ఆయన కూడా ఒక బలమైనటువంటి పిల్లర్గా ఉన్నారు. ముఖ్యంగా ఆయన నియోజకవర్గం తెనాలిలో ఆయన కూడా సెకండ్ ఫేజ్లో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో మొదటగా అటు నందిగామ దగ్గర ఉన్నటువంటి సోమవారంలో ఒక విలేజ్లో సోమవారం అనే ఒక విలేజ్లో స్టార్ట్ చేశారు. సెకండ్ ఫేజ్లో తెనాలి నియోజకవర్గంలో కొలకలూరు అనేటువంటి ఈ విలేజ్లో సెకండ్ పైలట్ ప్రాజెక్టుగా ఇక్కడ చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా నాదెళ్ల మనోహర్ గారు కూడా ఈ నియోజకవర్గంలో చేయండి, ఇది మేజర్ పంచాయతీ, ఇక్కడ కనుక సక్సెస్ అయితే మా నియోజకవర్గం మొత్తం కూడా దీన్ని స్టార్ట్ చేయించండి అని చెప్పి పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి కృష్ణతేజ గారిని కూడా తీసుకొచ్చి ఇక్కడ చూపించడం కూడా జరిగినటువంటి పరిస్థితి. సో ఇదైతే ఆల్మోస్ట్ 100% సక్సెస్ అనేది మనకి ఇక్కడే కనిపిస్తుంది. ఇక్కడ ఇంకిపోయినటువంటి వాటర్ చూడొచ్చు, అక్కడ ఇంకకుండా ఉండేటువంటి ఇబ్బందులను కూడా మనం చాలా క్లియర్గా చూడొచ్చు. సో కొంచెం ఇంకా మెరుగైనటువంటి ఎక్కువ వర్షాలు వస్తే కనుక ఏమన్నా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద దృష్టి పెడితే 100% తక్కువ కాస్ట్తోనే చాలా అద్భుతమైనటువంటి ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళచ్చు. దేశం అంతా కూడా దీన్ని అమలు పరిచే విధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం, తీసుకొచ్చినటువంటి కొత్త ఆలోచన చాలా అద్భుతం అనే చెప్పాలి.